నా కోసం అండగా నిలబడ్డా. నా కోసం అండగా నిలబడి మల్కాజ్గిరి ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను పరిచయం చేశాను. కరీంనగర్ నుంచి నాకు పునర్జన్మించిన కరీంనగర్ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వెంకన్న గారు అభ్యర్థిగా ఉన్నారు. అలాగే పెద్దపల్లి నుంచి బాలా కళ్యాణ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నిలబడుతున్నారు. అలాగే వరంగల్ నుంచి బి శారదం గారు నిలబడుతున్నారు. అలాగే నాగర్ కర్నూలు నుంచి బి యూసఫ్ గారు నిలబడుతున్నారు. చేవెళ్ల నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విజయ్ ఆర్య గారు నిలబడుతున్నారు. విజయ్ ఆర్య గారు మీరు చూడండి, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున మనం కానీ లేకుండా కానీ ఉండుంటే, బహుజన్ సమాజ్ పార్టీ కానీ లేకుండా ఇంతమంది కొత్త వ్యక్తులు అభ్యర్థులు ఈ రోజున రాజకీయ రంగంలో కనిపించేవాళ్ళు కాదు. ఇంతమంది ఈ సమస్య అంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. కొత్తదనం రాకపోతే క్షీణించిపోద్ది ఏదైనా సరే. ఇంకా కొత్తదనం కోసం కొత్త తరాన్ని తీసుకొచ్చాం, అండగా నిలబడే వాళ్ళని తీసుకొచ్చాం. అలాగే జనసేన నుంచి ఆదిలాబాద్ నుంచి నరేందర్ నాయక్ నిలబెడుతున్నాం. అలాగే ఖమ్మం నుంచి సత్యనారాయణ గారు నిలబెడుతున్నాం. మహబూబాబాద్ నుంచి భువ్యా భాస్కర్ గారు నిలబెడుతున్నాం. అలాగే నల్గొండ నుంచి అమెరికా నుంచి వచ్చేసి తెలంగాణ కోసం ఉండాలని చెప్పి వచ్చిన సతీష్ రెడ్డి గారిని నల్గొండ అభ్యర్థిగా నిలబెడుతున్నాం. నిజామాబాద్ నుంచి గుస్సాపూర్ శంకర్ గారు నిలబెడుతున్నాం. ఒక నిమిషం. అలాగే సికింద్రాబాద్ నుంచి జనసేన పార్టీకి నేను సినిమాలో ఉన్నప్పుడు నాకు అండగా ఉన్న జన సైనికుడిగా స్టార్ట్ చేసి ఈరోజు జనసేన నాయకుడిగా వచ్చి అయిన మా శంకర్ గౌడ్ గారిని సికింద్రాబాద్ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా నిలబెడుతున్నాం. అలాగే నాకు వెన్నంటే ఉండి 2008 నుంచి అండగా ఉన్న బొంగునూరు మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరికి నిలబెడుతున్నాం. అంటే నా ప్రజెంటేషన్ ఏంటంటే, ఈ రోజున మనం బహుజన్ సమాజ్ పార్టీ కానీ జనసేన కానీ లేకుండా కానీ ఉండుంటే ఈ రోజున పోరాటం చేయడానికి ఇంతమంది బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజున చేస్తున్న పోరాటం మనకి ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు. కానీ నేను తెలంగాణ ఉద్యమం నుంచి నేర్చుకుంది, మార్పు కోసం ఒక అడుగు ముందుకు వేయకపోతే మనం ఎప్పుడు మార్పు తీసుకోవాలి. అందుకని ఈ రోజున ఈ మార్పు మొదలు పెడుతున్నాం. అక్కడున్న ఉస్మానియా విద్యార్థులు ఒక రోజున మీలో చాలామందిని, ఆర్ఈసీ విద్యార్థులందరినీ చాలామందిని అనేక రకాలుగా మిమ్మల్ని అసెంబ్లీ స్థానాల్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ బహుజన్ సమాజ్ పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరి అండదండలు లేకుండా ఒక్కరిగా వచ్చి వ్యవస్థ అయిన బెహన్జీ మాయావతి గారిని ఆహ్వానిస్తూ వారి గురించి వారి